కృష్ణా జిల్లాలోని ఓ చిన్న గ్రామం వేములపాడు. ఆ ఊర్లో సూరయ్య అనే ఒక మనిషి ఉండేవాడు. అతను పెద్ద పనిపాటలు చేసేవాడు కాదు, కాని ఊర్లో నవ్వులు పంచటంలో మాత్రం ముందుండేవాడు. ఎందుకంటే వాడు చెప్పే కథలు వింటే నిజమో అబద్ధమో అర్థం కాకపోయినా నవ్వు మాత్రం వచ్చేది. అందుకే ఊరివాళ్లు అతన్ని అబద్ధాల సూరయ్య అని పిలిచేవాళ్లు. ఒకరోజు పొద్దున్నే రచ్చబండ దగ్గర నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సూరయ్య ఊపిరి ఆడనట్టు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అయ్యో, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? మన చెరువు దగ్గర పెద్ద కొండ చిరువ కనిపించింది అన్నాడు. ఆ మాట వినగానే పాలేరు రాములు భయపడిపోయాడు. అయ్యో బాబోయ్, నిజమా సూరయ్యా అన్నాడు. సూరయ్య ఇంకా ఉత్సాహంగా, నిజమేరా, అది ఏకంగా మేకని మింగేస్తుంది అన్నాడు. పక్కనే ఉన్న కోటయ్య నవ్వాపుకుంటూ, ఒరే, నిన్న రాత్రి కల్లి ఎక్కువైందా ఏంటి అన్నాడు. అంతే, అక్కడున్నోళ్లంతా గట్టిగా నవ్వేశారు. సూరయ్య కూడా వాళ్లతో పాటే నవ్వేశాడు. సూరయ్యకి లక్ష్మి అని ఒక కూతురు ఉండేది. పాపం, చాలా మంచిపిల్ల. కాని తండ్రి చేసే పనుల వల్ల ఆమెకి మాత్రం బయటికి వెళ్లాలంటే సిగ్గేసేది. ఒకరోజు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఏందమ్మా, ఏమైంది అని సూరయ్య అడిగాడు. లక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ, నాన్నా, అందరూ నన్ను అబద్ధాల సూరయ్య కూతురు అంటున్నారు అంది. ఆ మాట వినగానే సూరయ్య నవ్వు మెల్లగా తగ్గిపోయింది. కాని ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో రైతు రంగయ్య గేదె కనిపించకుండా పోయింది. ఊరంతా వెతుకుతోంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూరయ్య, రంగయ్య, నేనిప్పుడే చూశాను, ఇద్దరు మనుషులు నీ గేదెను అడవివైపు తీసుకెళ్తున్నారు అన్నాడు. అంతే, ఊరివాళ్లంతా కర్రలు పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయారు. రాత్రంతా వెతికారు. కాని గేదె మాత్రం మరుసటి రోజు ఊరి చెరువు దగ్గర గడ్డి మేస్తూ కనిపించింది. ఆ విషయం తెలిసిన వెంటనే రంగయ్యకి కోపం వచ్చేసింది. ఒరే సూరయ్య, నీ అబద్ధాల వల్ల ఊరంతా రాత్రంతా అడవిలో తిరిగాం అన్నాడు. ఆ రోజు నుండి సూరయ్య చెప్పే మాటలను ఊరివాళ్లు అసలు నమ్మడం మానేశారు. అలా రోజులు గడిచిపోయాయి. ఒక రాత్రి ఊరంతా గాఢంగా నిద్రపోతూ ఉంది. సూరయ్య ఇంటి బయట మంచం మీద పడుకుని ఉండగా దూరంగా పెద్ద మంటలు కనిపించాయి. అవి ఊరి గడ్డి గోదాముకి అంటుకున్న మంటలు. అంతే, సూరయ్య భయంతో ఊరివైపు పరుగెత్తాడు. మంటలు, మంటలు, గోదాం కాలిపోతుంది అంటూ అరిచాడు. కాని ఊరివాళ్లు మాత్రం నవ్వుకున్నారు. ఒకడు దుప్పటి కప్పుకుంటూ, ఈసారి పులికాదు, మంటలా అన్నాడు. మరొకడు, పడుకోండ్రా, అబద్ధాల సూరయ్యకి మళ్లీ పని దొరికింది అన్నాడు. సూరయ్య మాత్రం ఏడుస్తూనే, ఒరేయ్, ఈసారి నిజంగానే మంటలు అంటూనే ఉన్నాడు. కాని ఎవరూ బయటికి రాలేదు. కొద్దిసేపటికి మంటలింకా పెద్దవయ్యాయి. గాలి కారణంగా అవి పక్కనున్న గడ్డివాములక్కూడా అంటుకున్నాయి. రంగయ్య బయటికొచ్చి చూసి, అయ్యో బాబోయ్, నిజంగానే మంటలు అంటూ అరిచాడు. అంతే, ఊరంతా బిందెలతో పరుగెత్తింది. ఎలాగోలా మంటలార్పేశారు. కాని సగం గోదాం అప్పటికే కాలిపోయింది. ఆ రాత్రి ఊరి పెద్దలంతా రచ్చబండ దగ్గర కూర్చున్నారు. సూరయ్య మాత్రం తలదించుకొని నిలబడ్డాడు. పక్కనే లక్ష్మి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఊరు పెద్ద మెల్లగా మాట్లాడాడు. సూరయ్యా, ఈరోజు మేము నిన్ను నమ్మలేదు. కాని అందుకు కారణం నువ్వే అన్నాడు. అబద్ధం మొదట సరదాగా అనిపిస్తుంది, తర్వాత అలవాటవుతుంది. చివరికి నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మని స్థితికి తీసుకొస్తుంది. ఆ మాటలు వినగానే సూరయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. మొదటిసారి తను చేసిన తప్పు అతనికి గట్టిగా అర్థమైంది. మరుసటి రోజు సూరయ్య ఊరి మధ్యలో నిలబడ్డాడు.
ఇప్పటివరకూ నేను చాలా అబద్ధాలు చెప్పాను. నన్ను క్షమించండి అన్నాడు. ఆ రోజు తర్వాత సూరయ్య పూర్తిగా మారిపోయాడు. ఏళ్ల తర్వాత కూడా వేములపాడు ఊర్లో పెద్దవాళ్లు పిల్లలకు ఒక మాట మాత్రం చెబుతూనే ఉండేవాళ్లు. నమ్మకం అనేది డబ్బు కంటే గొప్పది. ఒక్కసారి పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం.